వెల్కమ్ టు సినీ టాకీస్ దిస్ వీక్. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలేంటి, థియేటర్లలో అవి ఎలా ఆడుతున్నాయి, కలెక్షన్ల వివరాలు, ఇంకా ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్తో ముస్తాబైంది మీ సినీ టాకీస్ దిస్ వీక్. మరింకెందుకు ఆలస్యం, వెంటనే ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం జల్లికట్టు ఉద్యమం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. జంతు పరిరక్షణ సంస్థ పేటా ఫిర్యాదుతో ఈ సాంప్రదాయ క్రీడను సుప్రీంకోర్టు నిషేధించింది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు శాంతియుతంగా ఉద్యమానికి దిగారు. ఈ ఉద్యమానికి కాలీవుడ్ తారలు తమ గళం విప్పటం తమిళుల ఐక్యతకు అద్దం పడుతుంది. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి మన తెలుగు సూపర్ స్టార్ కూడా చేరిపోయాడు. తమిళ జల్లికట్టుకు తన మద్దతు తెలుపుతూ మహేష్ బాబు కొన్ని ఆసక్తికర ట్వీట్లు చేశారు. ముందుగా జల్లికట్టు అనేది తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాల్లో ఓ భాగమని, అది ధైర్యానికి, నిర్భయానికి ప్రతీక అని మహేష్ ట్వీట్ చేశాడు. జల్లికట్టుపై ఐక్యతతో ముందుకు సాగుతున్న తమిళియన్స్ ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు. తమ మూలాలను, సంస్కృతిని కాపాడుకోవడం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటం అభినందనీయమని మహేష్ తెలిపాడు. చివరగా వారి గళాలు విజయం సాధిస్తాయని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేనేత కార్మికుల సమస్యలపై కూడా గురిపెట్టారు. చేనేత కార్మికుల దీనస్థితిపై పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారు. చేనేత కార్మికుల కష్టాలు విన్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన చేనేత కార్మికుల సంఘాల నాయకులు గత మంగళవారం హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ను కలుసుకున్నారు. కేవలం తెలంగాణలోనే 2.5 ఏళ్లలో 45 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. వచ్చే నెలలో గుంటూరులో జరగనున్న చేనేత కార్మికుల చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు పవన్ని కోరారు. దీనికి పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు. చేనేత మన కళ అని, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పవన్ అన్నారు. చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తానని పవన్ అన్నారు. మొత్తానికి ప్రజల సమస్యలే ఎజెండాగా జనసేన అని పవన్ కళ్యాణ్ ముందుకు కదులుతున్నారు. ఇక గత వారం థియేటర్స్లోకి వచ్చిన సినిమాల పరిస్థితి ఏంటో ఓసారి చూద్దాం. ప్రతి సంక్రాంతిలాగే ఈ సంక్రాంతికి 2 బిగ్ స్టార్లు పోటీ పడ్డారు. వాళ్ళెవరో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ. ఒకరు లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తూ రీమేక్ మూవీతో, మరొకరు 1000 ఏళ్ల కింద నాటి చారిత్రక నేపథ్య కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ 2 హీరోలకి ఇవి మైలురాయి చిత్రాలు. చిరంజీవి కెరియర్లో ఖైదీ 150వ మూవీ కాగా, బాలయ్య కెరియర్లో గౌతమిపుత్ర శాతకర్ణి 100వ చిత్రం కావడం విశేషం. జనవరి 11న రిలీజ్ అయిన ఖైదీ తొలి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరంజీవి తనలో ఏమాత్రం స్టామినా తగ్గలేదని నిరూపించుకున్నాడు. సినిమా రిలీజ్ అయి వారం రోజులు పూర్తయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఖైదీ జోరు ఏమాత్రం తగ్గలేదు. మాస్ పీపుల్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులంతా ఎక్కువగా ఖైదీ వైపే మొగ్గు చూపుతున్నారు. బాలయ్య శాతకర్ణి మూవీ చురుకి పోటీగా ఉన్నప్పటికీ చిరంజీవి చాలా రోజుల తర్వాత సినిమా చేయటం ఖైదీకి బాగా కలిసొచ్చింది. దీంతో థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. ఏకంగా ఈ చిత్రం తొలి వారంలోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఖైదీ 108.48 కోట్లు కలెక్ట్ చేశాడు. ఇందులో షేర్ అమౌంట్ 78.65 కోట్లుగా ఉంది. ఇంత ఫాస్ట్గా 100 కోట్లు కలెక్ట్ చేసిన తెలుగు చిత్రం ఖైదీ నెంబర్ 150 మూవీనే కావడం విశేషం. ఇక జనవరి 12న రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి బాక్స్ ఆఫీస్ వద్ద మరింత స్పీడ్ అందుకుంది. సంచలన విజయంతో తొలి రోజే శాతకర్ణి మీసం వెలేశాడు. చారిత్రక నేపథ్యంతో కూడిన కథలను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ను రఫాడిచ్చేస్తున్నాడు. బాలయ్య 7 రోజుల్లో శాతకర్ణి 40 కోట్లు కలెక్ట్ చేసి హాఫ్ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా ఫస్ట్ వీక్లో 42.59 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే 31.49 కోట్లు వసూలయ్యాయి. కేవలం వారం రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రావడం బాలయ్య కెరియర్లో రికార్డ్. త్వరలోనే శాతకర్ణి హాఫ్ సెంచరీ మార్క్ క్రాస్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శాతకర్ణి ఓవర్సీస్ కలెక్షన్లు 6 కోట్లకి రీచ్ అయ్యాయి.
ఇక సంక్రాంతి పండుగ రోజు శతమానం భవతి మూవీ రిలీజ్ అయింది. యంగ్ హీరో శర్వానంద్ నటించిన కుటుంబ కథా చిత్రం ఇది. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇరికించకుండా అచ్చమైన కుటుంబ కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సినిమా విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ కథే అయినప్పటికీ ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ప్రస్తుతం సినిమా రిలీజ్ అయి 5 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. ఫ్యామిలీ సినిమాలంటే ఇష్టపడే ప్రేక్షకులు శతమానం భవతికి ఓటేస్తారు. శాతకర్ణి, ఖైదీ లాంటి భారీ చిత్రాలు థియేటర్లో సందడి చేస్తున్న టైంలో వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలోనూ శతమానం భవతి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఓవర్సీస్లో ఈ సినిమా అరుదైన రికార్డ్ సృష్టించింది. 2 భారీ చిత్రాల టైంలో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా 500,000 మార్క్ను చేరుకుంది. పాజిటివ్ టాక్ రావడంతోనే వసూళ్లు సాధ్యమైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర, శాతకర్ణి, శతమానం భవతి ఈ 3 సినిమాల్లో ఏ సినిమా ఆధిపత్యం చలాయిస్తుంది? బాక్స్ ఆఫీసు వద్ద ఏ హీరో తన జెండాను ఎగరవేశాడు? ఓసారి చూద్దాం. కలెక్షన్ల పరంగా చూస్తే చిరు 150వ మూవీ ఖైదీ శాతకర్ణి కంటే ముందుంది. మెగాస్టార్ 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడం అనేది తొలి రోజు వసూళ్లను శాసించాయనే చెప్పాలి. చిరుకి మాస్లో ఫాలోయింగ్ బాగా ఉండటం, 9 సంవత్సరాల తర్వాత స్క్రీన్పై కనిపించడంతో జనాలు థియేటర్లకి పోటెత్తారు. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర చిరు తన స్టామినా ఏంటో మళ్ళీ చూపించాడు. వారం రోజుల్లోనే తొలి సెంచరీ క్లబ్లో చేరింది. అయితే శాతకర్ణితో పోలిస్తే ఖైదీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవ్వడం గమనించాల్సిన విషయం. ఈ కారణంతోనే ఖైదీకి తక్కువ టైంలో ఎక్కువ కలెక్షన్లు సాధ్యమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి లాంగ్ టైం తర్వాత సినిమా చేయటం కలెక్షన్ల విషయంలో కలిసొచ్చింది. కలెక్షన్లు పరంగా చూస్తే శాతకర్ణి 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన శర్వానంద్ శతమానం భవతి 3వ స్థానంలో నిలిచింది. మొత్తానికి సంక్రాంతి బరిలో దూకిన ఈ 3 సినిమాలు మంచి హిట్ టాక్తో దూసుకుపోతున్నాయి. ఇది ఈ వారం సినీ టాకీస్ దిస్ వీక్. వచ్చే వీకెండ్లో మరిన్ని సినిమా అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching YoYo TV. Like, share, subscribe YoYo TV channel. Don't forget to like.